ఈరోజు జూన్ 5th వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే. ప్రతి సంవత్సరం జూన్ 5వ తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ 2025 వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే థీమ్ పుట్టింగ్ అన్ ఎండ్ టు ప్లాస్టిక్ పొల్యూషన్. ప్లాస్టిక్ పొల్యూషన్ నివారణ గురించి ఈ సంవత్సరం అవేర్నెస్ తీసుకొస్తున్నారనమాట. అసలు జూన్ 5వ తారీఖే వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డేగా ఎందుకు జరుపుకుంటాం? 1972లో మొట్టమొదటి అంటే చాలా సంవత్సరాలు వేచి చూసిన తర్వాత ఒక మొట్టమొదటి సమ్మిట్ జరిగిందనమాట స్టాక్‌హోమ్‌లో ఎన్విరాన్మెంట్ సంబంధించి. అది జూన్ 5వ తారీఖున స్టార్ట్ అయింది. ఆ సిగ్నిఫికెన్స్‌తో అంటే ఆ డేని గుర్తుపెట్టుకుంటూ ఇంకా ప్రతి సంవత్సరం కూడా జూన్ 5వ తారీఖున ఎన్విరాన్మెంటల్ డేగా జరుపుకోవాలని నిర్ణయించారనమాట. అక్కడి నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణం గురించి చాలా ఎఫర్ట్సే పెడుతున్నారు. మనకు తెలిసి 1992లో ఎర్త్ సమ్మిట్ లేదా రియో సమ్మిట్ లేదా యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అని ఇంకొక పెద్ద సదస్సు చేశారు. ఆల్మోస్ట్ అప్పట్లో ప్రపంచంలో దాదాపు 180 దేశాలు 1992లో రియో డిజినారియో బ్రెజిల్లో మీట్ అయ్యాయన్నమాట. ఆ తర్వాత మనకు తెలుసు యుఎన్ఎఫ్సిసిసి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని చెప్పి కాప్ సదస్సులు కూడా స్టార్ట్ అయ్యాయి 1994 నుంచి. ఇప్పుడు మనకి ఈ సంవత్సరం కాప్ 30 కూడా జరగబోతుంది అనమాట. ఓవరాల్గా ఈ రోజున జూన్ 5వ తారీఖున పర్యావరణం గురించి, పరిరక్షణ గురించి, ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ ఎందుకు ఇంపార్టెంట్ మన లైఫ్లో, బయోడైవర్సిటీ, యాంటీ క్లైమేట్ చేంజ్ యాక్టివిటీస్ అంటే వాతావరణ మార్పు ఇలా జరగకుండా మనం ఎలాంటి యాక్టివిటీస్ తీసుకురావాలి, వీటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయి అవగాహనతో ఈ రోజున మనం అవేర్నెస్ జరుపుకుంటాం అనమాట. అయితే మనకు తెలుసు ప్లాస్టిక్ పొల్యూషన్ సంబంధించి భారతదేశం కూడా ప్రపంచంలో 1/5 ఆఫ్ ద ప్లాస్టిక్ గార్బేజ్ అనేది భారతదేశం నుంచే రిలీజ్ అవుతుంది అనమాట. కాబట్టి మన దేశం కూడా ప్లాస్టిక్ సంబంధించి చాలా కఠినమైన చర్యలే తీసుకుంటుంది. ముఖ్యంగా ప్లాస్టిక్ వేస్ట్ రూల్స్ 2021 మనం తీసుకొచ్చాం అనమాట. తర్వాత ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ రూల్స్ తీసుకొచ్చి ఎవరైతే ప్లాస్టిక్ వేస్ట్ రిలీజ్ చేస్తారో ఆ ప్రాసెస్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రొడ్యూసర్స్కే ఇచ్చాం, ఆ ప్లాస్టిక్ వేస్ట్ రిలీజ్ చేసేవాళ్ళని. దాంతోపాటు మనం స్వచ్ఛ భారత్ అభియాన్ తీసుకొచ్చాం. దాంతోపాటు భారతదేశంలో రకరకాల ప్లాస్టిక్ యూజ్, ముఖ్యంగా మనకు తెలుసు మైక్రో ప్లాస్టిక్సే కాదు నానో ప్లాస్టిక్స్ కూడా సమస్య అనమాట. ముఖ్యంగా నానో పార్టికల్స్ మన ఫుడ్లో వెళ్ళి మన పొట్టలో కూడా చేరుతున్నాయి అనమాట ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల. కాబట్టి మనం దీనికి సంబంధించి బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ క్యాంపెయిన్ ఏదైతే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ వాళ్ళు స్టార్ట్ చేశారో దాన్ని మనం కూడా ముందుకు లీడ్ చేస్తున్నాం అనమాట. ముఖ్యంగా ప్లాస్టిక్ పొల్యూషన్ సంబంధించి ఇండియా చాలా కమిట్మెంట్స్, బేసెల్, రోటర్డామ్ అండ్ స్టాక్హోమ్ కన్వెన్షన్ సంబంధించి ఇండియా అన్ని కన్వెన్షన్స్లో ముందుండి ప్లాస్టిక్ పొల్యూషన్ తగ్గించాలని చెప్పి ఇండియా కూడా ప్రయత్నాలు మొదలెట్టిందనమాట. దాంతోపాటు భారతదేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అనేవి కంప్లీట్గా బ్యాన్ చేసేసారు. ముఖ్యంగా ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ వాడట్లేదు. ఈవెన్ స్ట్రా, మనం కూల్ డ్రింక్స్లో వాటిలో వాడే స్ట్రాస్ కూడా ఆ ప్లాస్టిక్ ఆపేస్తున్నాం ఆల్మోస్ట్ అనమాట. అదేవిధంగా ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ ఇవన్నిటిలో కూడా చాలా వరకు నిషేధం వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఈ ప్లాస్టిక్స్ అనే దాని మీద ఎక్కువ ఈ సంవత్సరం ఫోకస్ పడుతున్నారు. దాంతోపాటు మనకు తెలిసి ఇండియా లైఫ్ అనే కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చింది అనమాట. లైఫ్ అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఈ కాన్సెప్ట్ కూడా భారతదేశం తీసుకొచ్చింది. అంతేకాదు భారతదేశంలో కొత్త కొత్త మెకానిజమ్స్ కూడా అంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ సంబంధించి ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీస్లో కూడా మనం చాలా మార్పులు తీసుకొచ్చాం అనమాట. ఎలక్ట్రిక్ వెహికల్స్కి ప్రత్యేకంగా ఊతమిస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా పొల్యూషన్ తగ్గించడానికి, ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ప్రమోట్ చేస్తున్నాం. ఇవన్నీ పక్కన పెడితే ఇండియా పంచామృత్ ప్రామిసెస్ అని చెప్పి ఎన్విరాన్మెంట్ సంబంధించి క్లైమేట్ చేంజ్ తగ్గించడానికి 5 ప్రామిసెస్ చేస్తుందన్నమాట. పంచామృత్ ప్రామిసెస్ అంటాం. సో ఇవన్నీ కూడా ఇండియా కమిటెడ్గా ఉంది. కానీ ఇంత జనాభాతో ఇండియా ఈ కమిట్మెంట్స్ అన్ని మీట్ అవుద్దా లేదా అనేది పెద్ద ప్రశ్న.